నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూరు. నేను కూర్చోబెడితే కుర్చీ ఎక్కినోడివి నా మెడ మీద చేసి ఎవడో కోనికి సగానితో చేస్తావటరా? అర్థమైందిరా? ఆ అలెగ్జాండర్ గారు ఏదో మంచి మంది వెళ్ళారు, మీరు ఆ వాయిలో పడిపోయారు. నా మార్కెట్ నే మూయించేసి తమాసా చూసేంత ధైర్యం వచ్చిందట్రా ఓబురయ్యా. ఒంటి మీద తెలివి ఉండే మాట్లాడుతున్నావా? నేనేమిటి మార్కెట్ మూయించడం ఏమిటి? అసలు ఎవరైనా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు? నేనెవరో నీకు తెలియదు, ఈ ఫేసు నువ్వెప్పుడు చూడలేదు. నోటు కంటే సీటు కంటే ఈ లచ్చన్న ఫేసు వాల్యూకి రేటు ఎక్కువని సెక్క భోజనం చేసి ఇప్పుడు ప్లేట్ ఫేరేస్తా ఉంటారా? ఆ కమిషనర్ నువ్వు ఒకటై సంబరం చేసుకుంటారా? వీడికేదో పిచ్చెక్కినట్టుంది. అసలు ఇలాంటి వాళ్ళు హోమ్ మినిస్టర్ ఇంటికి వచ్చి పిచ్చి పిచ్చిగా వాగుతున్నారని పేపర్ వాళ్ళకి తెలిస్తే పెద్ద గొడవ అయిపోతుంది. సెక్యూరిటీ వీళ్ళు బయటకెట్టండి. ఇక్కడ నేను చిటికేసా అంటే అసెంబ్లీలోని సీటు పేలిపోతారా? రంగయ్య, దానిలో పేరు సీతమ్మూర్ని శర్రబట్టి సిక్కుల్లో పట్ట రావణాసురుళ్ళ, పాంచాలి కోకట్టుకుని మట్టి కరిసిపోయిన దుశ్శాసనుళ్ళ ఆ అలెగ్జాండర్ గారి బతుకులో ఏలు పెట్టి చేతులారా నా బతుకట్ట చేసుకున్నాను. నా కథ ముగిసిపోవడానికి లేదు. ఏంటారు అంకెలు? తోకే కదా ఏం చేస్తది అని సరదాగా నిప్పంటిస్తే ఏమైంది? లంకంతా ఫైర్ ఇంజన్ లో మోతైంది. అలెగ్జాండర్ తో పెట్టుకోకు, సిల్లి గవ్వకు కూడా పనికి రాకుండా పోతావు బావు అన్నాను. విన్నావా? బామ్మర్ది మైనస్ మాట్లాడే అదా చెయ్యి ఎత్తేమంటే సపోటాలు పగిలిపోతాయి. ఎవడ్రా నీకు బామ్మర్ది? నా అక్కే చచ్చిపోయాక నువ్వేట్రా తొక్క? ఈ రాచకొండ లచ్చన్న ఇక్కడ చిటికేశారంటే గోల్కొండలో కాదురా, నీ బాత్రూమ్ లో కూడా రాదురా రీసౌండ్. ఎయ్ చిటికెయ్, ఎయ్యా దర్శనాయాల సందు దొరికినప్పుడల్లా నా చెంపలు వాయగొట్టావు కదరా. అయిపోయింది నీ ఛాన్స్, అయిపోయింది నీ చాప్టర్ క్లోజ్. ఇక ఛాన్స్ నాదే. నిన్ను కొట్టినా వీధిలో కుక్కను కొట్టినా ఒకటేరా. రేయ్ నీలాంటి బట్టే బాస్ 420 ఖతర్నాక్ కిల్లర్ నీచి కమ్మీనే కుత్తేనని కొడితే నా వాల్యూ పడిపోతురా. రేయ్ ఇప్పుడు నాకు బాస్, ఫ్రెండ్, పార్ట్నర్ అన్ని అలెగ్జాండరే. లక్ష మంది లుచ్చ లక్ష నెల కన్నా ఒక్క అలెగ్జాండరే గ్రేట్ రా. వస్తా. హలో లచ్చన్న, ఇది నీ గుండెల్లో భూకంపాలు పుట్టించే అలెగ్జాండర్ గొంతు. ఎలా ఉంది నేను ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్? నీ అందాల స్విస్ మార్కెట్, నీ 20 కోట్ల బాంబే కాన్వాయ్, నీ రహస్య స్థావరాలు అన్నీ సర్వనాశనమైపోయాయి. నిన్న మొన్నటి వరకు నువ్వు చిటికలేస్తే చేతులు కట్టుకుని నిలబడ్డ వాళ్ళంతా కనీసం నిన్ను ఊరడించడానికైనా లేరు. ఇప్పుడు నువ్వు ఏకాకి. ఇదంతా నీ డబ్బే లచ్చన్న. నీ వేలుతోనే నీ కన్ను పొడిచాను, నీ డబ్బుతోనే నీ వాళ్లను కొన్నాను. నిన్ను చూస్తే జాలేస్తోంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. బుద్ధిగా లెంపలేసుకుని నీ నేరాలు ఒప్పుకుని నీ అంతట నువ్వే చట్టానికి లొంగిపో. బతికుంటే బాపట్లలో బాతుగుడ్ల వ్యాపారం చేసుకోవచ్చు. అలెగ్జాండర్, ఇది రాచకొండ లచ్చన్న ఫినిషింగ్ కాదురా, బిగినింగ్. సిటికేస్తానని హంటమే ఎన్నావు కానీ దాని సప్పుడు ఎట్టుండదో ఎనలేదు కదా. వినిపిస్తా.
ఎంతో మంది అనాథుల జీవితాలకి వెలుగునివ్వడానికి ఉపయోగపడుతుంది మీరు ఇస్తున్న ఈ విరాళం. మీరు చేస్తున్న సహాయం ఈ పిల్లలు, మా అనాథ శరణాలయం వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలెగ్జాండర్, ఏంటయా నీ సామ్రాజ్యం అంతా వల్లకాడు దెబ్బైపోయిందని బెంబేలు పడిపోతున్నావా? నా సామ్రాజ్యాన్ని ఫినిష్ చేసి నా పొలిటికల్ లింకుల్ని కట్ చేసి నాతోనే ఛాలెంజ్ చేస్తావంటరా? రే బచ్చా, నువ్వు ఛాలెంజ్ అయితే రే నువ్వు ఓయని అరిచావు, నిన్ను కసక్కన కాటేశా. ఎట్ట ఉందా భయమని దెబ్బ అన్నట్టు రే బచ్చా, ఇవాళ పంచమి మంచి రోజని మీ టోటల్ ఫ్యామిలీకే చావు ముహూర్తం పెట్టా. నీకు దమ్ముంటే నా స్టీల్ ఫ్యాక్టరీకి వచ్చి అలా రక్షించుకో. ఛాలెంజ్. కాకులతోనూ గొడ్ల గోపాలతోనూ ఫైటింగ్లు చేసి పెద్ద శంషేర్ని అయిపోయాను అనుకోబాక. అటు చూడు, స్వదేశీ ఫైటర్లే విదేశీ కిల్లర్లే ఒక్క దెబ్బకి మట్టి కనిపించే టైం బాంబులు అంటోండి విమానంలో దింపా. ఏం చేస్తావు? నీ సావు ఆడి చేతిలో రాసింది మరి.
ఇప్పుడు ఈ రాళ్ల మధ్య నిన్ను పిండి పిండి చేయగలవు. నిన్నెవడ్రా కాపాడతాడు? రమ్మన్రా. ఏయ్! వద్దు! అలెగ్జాండర్, నేను చేయొద్దు. నేను చేసిన తప్పులన్నీ ఒప్పుకుని చట్టానికి లొంగిపో. ముద్దాయి రాచకొండ లచ్చన్న మీద మోపబడిన అభియోగాలన్నీ తనంతట తానుగా అంగీకరించడంతో అతనికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించడమైనది. హోమ్ మినిస్టర్ ఓబులయ్య, కమిషనర్ ఆఫ్ పోలీస్ మధుచంద్ర లచ్చన్న సాగించే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి మద్దతు అందిస్తూ బాధ్యతారహితంగా ప్రవర్తించినట్లు నిరూపించబడటంతో వారికి చెరొక 3 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఒక లంచగొండిని పట్టుకోవటానికి ఓ ప్రభుత్వోద్యోగి లంచగొండిగా నటించినట్లు ప్రశాంత్ అలెగ్జాండర్గా అవతరించి తన తండ్రిని చంపిన హంతకుణ్ణి సాక్ష్యాధారాలతో సహా పట్టుకుని ప్రభుత్వానికి సహకరించడం అభినందనీయమే అయినా ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా ఇటువంటి సాహసాలు చేయటం సబబుగాదని మందలిస్తూ అతనిని నిర్దోషిగా విడుదల చేయడమైనది. కంగ్రాచులేషన్స్ కామో. థ్యాంక్ యూ. ఇప్పటికైనా నా బాకీ. అన్యాయం రా దాన్నిట ఏడ్పించటం. ఆ దండ తీసుకుందాన్ని మెళ్ళవేయి. కామగారు ప్రొసీడ్. పర్మనెంట్ గా నా బాకీ తీర్చేవా? దా 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 దా